ఆర్డర్ పెట్టేసుకో అమ్మా. నీకైతే ఇంకా బాగుంటుంది. ఇది చూడమ్మా. బృందా, నేను బయటికి వెళ్ళేసి వస్తా. అట్లా రోడ్ల మీద పడి తిరగకపోతే పెరట్ల మొక్కలు అడ్డంగా పెరిగినాయి, కట్ చేయొచ్చు కదా. హెయిర్ కట్ చేసుకోవడానికి టైం లేదు అత్తయ్య. ఇంకా పెరట్లో మొక్కలు అంటారా? ఈసారి మీరు కట్ చేయండి. అంటే నీ కంటికి నేను తోటమాలలా కనపడుతున్నానా? అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే టీవీలో సీరియల్స్ ఎవరు చూస్తారు? అమ్మా, ఆయనేం ఖాళీగా లేరు. ఆయనకెవరు పనులు చెప్పకండి, నేను ఒప్పుకోను. నా పెళ్ళామే నువ్వు, బంగారం. పదండి, మనం బ్యూటీ పార్లర్కి వెళ్దాం. బ్యూటీ పార్లరా? నేనేందుకే? ఇప్పుడు నేను క్యాబ్ లో వెళ్ళాలనుకోండి, ఆ డ్రైవర్ కి డబ్బులు ఇవ్వాలి. అదే మీరు వచ్చి డ్రాప్ చేశారనుకోండి, ఆ డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులు నాకు ఇస్తావా? కాదండి, పావు బజ్జి కొనుక్కొని తింటాను. మూడు అనుకుంటున్నావా, క్యాబ్ డ్రైవర్ అనుకుంటున్నావా? నాకు రెండు నువ్వే. అయినా ఇంట్లో అరిచే అర్హత, ఎదిరించే హక్కు నాకే ఉన్నాయి, మీకు లేవు. పదండి మూసుకొని. ఏంటమ్మా బయటికి వెళ్తున్నారా? అవునా అన్న? ఎలాగో అల్లుడు ఇంట్లో ఖాళీగా పడి ఉన్నాడు కదా, తీసుకెళ్ళు, సెక్యూరిటీలో బడి ఉంటాడు. సరే నాన్న. అల్లుడు వచ్చేటప్పుడు పతాంజలి తీసుకునిరా. పతాంజలి? ఏ పతాంజలి? అదే మొన్న తీసుకొచ్చావు కదా. ఓ, ఆ పతాంజలియా? అదే ఫుల్. ఫుల్. మరి డబ్బులు? ఆల్రెడీ నీకు ఫోన్ పేలో 2000 పంపించాను. పైన చిల్లర ఏమైనా ఉంటే ఎంజాయ్ చేసుకో. మామయ్య, పతాంజలి ఫుల్ 2500. మీరు 2000 ఇస్తే ఎక్కడ సరిపోతుంది? ఆ మిగిలిన డబ్బులు నేను ఇస్తానండి. పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. నాకు ఇంత పెద్ద శిక్ష. అల్లుడు భలే సరదాగా ఉంటాడు కదా. సున్నుండలు, జంతికలు, బొబ్బట్లు. బా, ఏవండి చూడండి, మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి అమ్మ ఎన్ని పిండి వంటలు చేసిందో. ఇవన్నీ ఏం చేయాలో ఏమో. ఓ పని చేయి, వేలేదారిలో బస్సులో అమ్ముకో, చిల్లరని వస్తుంది. ఏంటండి మీరు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సర్లే కానీ మీ నాన్న ఎక్కడా? హాల్లో ఉన్నారనుకుంటా. ఇవన్నీ నేను తీసుకెళ్ళి తింటా. అత్తం బిజినెస్ బాగుంటది. మావయ్య, కాల్లో ఎవరు? కస్టమర్ కేర్ అమ్మాయా? అత్తయ్య గాని పక్కన పెట్టుకుని మీరు అంత సాహసం చేయరు గాని, ఇంత కాల్లో ఎవరు? నా ఫ్రెండ్ బిజినెస్ పెట్టాడు, టిప్స్ కావాలంటే చెప్తున్నా. ఆల్రెడీ మీరు సంకనాకపోయారు, మళ్ళీ వాన్ సంకనాకి ఇచ్చడం ఎందుకు? అవును అత్తయ్య, మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు. మనకి ఆస్తులు ఎంత మాత్రం ఉంటాయి? ఎక్కడ బాబు, బిజినెస్ అని మొత్తం ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించేశాడు. ఎక్కడో ఒక దగ్గర స్థలం ఒకటి ఉంది బాబు. స్థలమా? ఎక్కడ? అదే బాబు, కోకాపేట హైవేలో ఒకటి ఉంది. ఓడి అమ్మ, మన కోకాపేటలో స్థలం ఉందా? ఏ మావయ్య నాకు చెప్పనే లేదు. అదే మన ఇద్దరి మధ్య ఎప్పుడు డిస్కషన్ రాలేదు కదా అని. ఇంతకీ ఏ మాత్రం ఉంటది ఒక ఎకరం? ఎకరం ఒక 20 crores ఉండొచ్చు బాబు. ఓడి అమ్మ, 20 కోట్ల! మావయ్య, ఇప్పటికిప్పుడు ఆ స్థలాన్ని అమ్మేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఎందుకలుడు? జస్ట్ సరదా, ఫర్ ఫన్. అంటే అది అమ్మాయి పేరు మీద ఉంది. అంటే నాదే. మీదే అల్లుడు, అమ్మేసుకో. అవునా? అయితే అమ్మేద్దాం. అవునా? ఎక్కడికో బయలుదేరినట్టున్నావు. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నాను, కానీ ఫ్రెండ్స్ ని కలిసేటప్పుడు ఆర్నమెంట్స్ లాంటివి ఏం లేవు. ఇప్పుడు నా ప్రెస్టేజ్ ఏమవుతుందో ఏంటో. దానికి ఎందుకు బాబు అంత ఆలోచిస్తావు? మామయ్య గారి దగ్గర ఉన్నాయి కదా, తీసుకువెళ్ళు. ఇప్పుడు దాకా నా ఆస్తులు అయిపోయినాయి, ఇప్పుడు నా వస్తువులు పడ్డాడు. అర్థమైంది అల్లుడు, తీసుకో. ఇవ్వండి. సరిపోతాయి అల్లుడు, ఇవి ఇవ్వాలా? ఇచ్చేసేయండి. ఓకే మావయ్య, నేను వస్తాను. మళ్ళీ ఏమైంది అల్లుడు? హర్రే, క్యాష్ పెట్టుకోవడం మర్చిపోయాను మావయ్య. మామయ్య గారి దగ్గర ఉన్నాయి, తీసుకోవాలి. నేను ఇస్తాను అల్లుడు, నేను ఇస్తాను. ఏంటండి లెక్క పెడుతున్నారు? తీసుకోండి మీరు. నేను లెక్క పెట్టుకుంటానులే మావయ్య. అవి 50,000. అబ్బా, ఏం కాదులేండి, ఎవరికో ఇస్తున్నారా? అల్లుడు గారికే కదా. ప్రశాంతంగా ఏడవడానికి లేకుండా. ఓకే మావయ్య, నేను వస్తాను. మారుస్తానేమో ఇష్టం లేదనుకుంటాడు. అమ్మా అల్లుడు, మావయ్య వచ్చాక తిరిగిస్తావు కదా? అయ్యో మావయ్య, తిరుపతి హుండీలో వేసిన కానుకలు, అల్లుడికి ఇచ్చిన డబ్బులు తిరిగి రావు మావయ్య.